చేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా ఎన్నిల ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా ఎన్నిల ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రభు స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మరొక పర్యాయం ఈ రీతిగా జీవం కలిగినటువంటి దేవుని మాటలు ప్రకటించడానికి దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. మరి దినాల్లో మానవులమైనటువంటి మనకు కావలసినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించినటువంటి సత్యాలు వినటం అనేటువంటిది మనందరూ కూడా ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి విషయం.
ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం ఏంటంటే బైబిల్లో దేవుడు ఏ మాటను కూడా వ్యర్థంగా వ్రాంచలేదు. మానవులు అయినటువంటి మనందరూ కూడా ప్రయోజనకరమైనటువంటి లేదా ఉపయోగకరమైనటువంటి అమూల్యమైనటువంటి సత్యాలను దేవుడు మన కొరకు వ్రాయించారు. మరి కొంత సమయాన్ని ఈ సమయంలో ప్రభు యొక్క మాటలు ధ్యానం చేద్దాం. శ్రద్ధగా దేవుని మాటలు విని దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికి కూడా మనం చేస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని జనాంగమైనటువంటి ఇశ్రాయేలీలు ఈజిప్ట్ నుంచి అనేక రకాలైనటువంటి మజిలీలు వేశారు. మధ్యలో కొన్ని ప్రాంతాల్లో ఆగి వారి ప్రయాణాన్ని ముందు కొనసాగిస్తున్నారు. మరి ఆ సందర్భంలో జరిగినటువంటి ఒక సంఘటన ఈ సమయంలో మనం ధ్యానం చేద్దాం. ధ్యానానికి ముందుగా ప్రార్థన ద్వారా ప్రభు యొక్క సహాయాన్ని మనం కోరుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో మీ లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడండి. వినగల చెవులు, గ్రహించగల హృదయాన్ని దయచేయండి. జీవం కలిగినట్టు నా నోటి మాట బయలుదేరింది, అది వ్యర్థం కాదు, నిష్ఫలం కాదు, అది నాకు అనుకూలమైనటువంటి కార్యాన్ని జరిగిస్తుందని మీరు సెలవిచ్చారు ప్రభువా. ఈ సందర్భంలో మీ దాసుని కటాక్షించి మరుగుపరిచి మీ లేఖనాల ద్వారా బహుతేటగా మీరు మాతో మాట్లాడండి. మీకు మహిమ, మాకు ఆశీర్వాదం దయచేయండి. యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ సందర్భంలో దేవుని జనాంగమైనటువంటి ఇశ్రాయేలు ఈజిప్ట్ నుంచి కనాను వైపు వారు ప్రయాణం చేస్తున్నారు. ఆ ప్రయాణం చేసే సందర్భంలో దేవుడు ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలు దైవజనుడైనటువంటి మోషే గారి ద్వారా దేవుడు చేయించారు. ఇంకా చేస్తూనే ఉన్నారు ఆయన కార్యాలని. దేవుడు తన తాను సజీవుడిగా, మహిమ కలిగినటువంటి వాడుగా, సృష్టికర్తగా, సర్వాధికారిగా తన తాను రుజువు చేసుకుంటూ ఉన్నాడు. అయితే ఇక్కడ సందర్భం ఏంటంటే నిర్గమాకాండము 17వ అధ్యాయము, ఈ సందర్భంలో 5వ వచనాన్ని నేను చదువుతున్నానండి. నిర్గమాకాండము 17వ అధ్యాయము 5వ వచనం. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలు పెద్దల్లో కొందరిని తీసుకుని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేతపట్టుకుని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరనని మోషేతో సెలవేయగా, మోషే ఇశ్రాయేలు పెద్దల కనులు ఎట్లా అట్లు చేసెను. ప్రభు స్తోత్రం. ప్రభు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ సందర్భంలో మనం చదువుకున్నటువంటి వేదవాక్యంలో ఇశ్రాయేలీలు ప్రయాణంలో ఉంటుండగా సీను అనేటువంటి అరణ్యానికి వచ్చారు. అక్కడ రెఫ్దీం అనేటువంటి ప్రదేశంలో మకాం వేశారు. రెఫ్దీం అనగా అర్థం ఏంటంటే విశాలమైనటువంటి ప్రదేశం అని అర్థం. ఎంతో ఓపెన్ ప్లేస్ అది. అక్కడ ఇశ్రాయేలీలు మకాం వేశారు. అయితే రెఫ్దీంలో వారు దిగినప్పుడు వారికి త్రాగటాకే నీళ్లు లేవు. అరణ్యం కదండి. కాబట్టి ఎప్పుడైతే వాళ్ళకి నీళ్లు లేవో ఆ సందర్భంలో వారు దేవుణ్ణి శోధించారు. దైవజనుడైనటువంటి మోషేను వాదించారు. ఎందుకు మమ్మల్ని ఈజిప్ట్ నుంచి లేదా ఐగుప్తు నుంచి ఇక్కడ తీసుకొచ్చావు? మా పశువులకి నీళ్లు లేవు కదా, మాకు నీళ్ళు లేవు కదా, మా బిడ్డల త్రాగటానికి నీళ్లు లేవు కదా, అరణ్యములు మమ్మల్ని చంపటానికి తీసుకొచ్చారా? ఎందుకు తీసుకొచ్చినట్టు అని ఎప్పుడైతే వాళ్ళకి త్రాగటానికి నీళ్ళు లేవో దైవజనుడైనటువంటి మోషే మీద తిరుగుబాటు చేశారు. అంతేకాదు దేవుడైన యెహోవా మీద కూడా వారు తిరుగుబాటు చేసిన విధానాన్ని ఈ సందర్భంలో మనం చూస్తున్నాం. ఎందుకంటే ఏదైనా కొరత వచ్చినప్పుడు ఇశ్రాయేలు వెంటనే సనగటం, గొనగటం, నేరస్థాపన చేయటం, నడిపించే నాయకుడి మీద తిరుగుబాటు చేయటం, తర్వాత సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి అనుమానించటం, ఈ ప్రకారంగా వారి జీవితాల్లో వారికి అలవాటైపోయింది. అందుకని ఏదైనా ఒక శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, అవసరత వచ్చినప్పుడు వెంటనే దేవుణ్ణి, దైవజనులు కూడా నిందించేటువంటి అలవాటు ఈ దినాల్లో కూడా చాలామందికి ఉంటూ ఉంటుంది. కానీ అది ఏమాత్రం కూడా మంచిది కాదని
పరిశుద్ధ గ్రంథం నుండి బైబిల్ మనకి తెలియజేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే త్రాగటానికి వీళ్ళకి నీళ్ళు లేవో మరి ఆ సందర్భంలో మోషే చేయవలసిన పని ఏంటంటే దేవుని సన్నిధికి వెళ్ళాడు. దేవుని సమక్షంలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఎప్పుడు మోషే ప్రార్థన చేశాడో దేవుడు మరి ఒక సత్యాన్ని బయలుపరిచాడు మోషేకి. అయ్యా, మరి ఇశ్రాయేలు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు, వారికి త్రాగటానికి నీళ్ళు లేవు, మరి కొంత ఆలస్యమైనట్లయితే ఈ ప్రజలు రాళ్లతో కొట్టి నన్ను చంపేటట్లుగా ఉన్నారు ప్రభువా, ఈ సమస్యను మీరు పరిష్కారం చేయాలి, మరి మీ చిత్తం ఏంటో తెలియచేయండి ప్రభువా అని దేవుని సన్నిధిలో సాగిలిపడినప్పుడు దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. ఆ సందర్భంలో దేవుడు మోషేతో మాట్లాడుతున్నారు. మోషే, నేను నీకు కర్ర ఇచ్చాను కదా, మరి ఆ కర్ర చేత పట్టుకుని ఇశ్రాయేల్లో కొంతమంది పెద్దలను తీసుకుని హోరేబుకు వెళ్ళు అండ్ ఒక సలహా దేవుడు ఇచ్చాడు. ఎప్పుడైతే మనుషుడు ఎప్పుడైనా సరే దేవుని మీద ఆధారపడతాడో దేవుడు సరైనటువంటి మార్గంలో ప్రజలు నడిపించగలిగినటువంటి వాడు. ఎందుకంటే ఎవని మనసు దేవుని మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గలవనగా కాపాడుతానని ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. అంతేకాదు కీర్తనాకారుడు ద్వారా ఒక సందర్భంలో దేవుడు మాట్లాడతారు, అయితే మీ మీద దృష్టి ఉంచి మీకు ఆలోచన చెప్తాను, మీరు నడవలసిన మార్గాన్ని నేను మీకు బోధిస్తాను లేదా తెలియజేస్తానంటాడు. అంటే ఒక మనుషుడు దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడతాడో, దేవుని సహాయం కోసం దేవుని చిత్తం కోసం ప్రార్థిస్తాడో, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే కనిపెడతాడో మరి దేవుడు తన చిత్తాన్ని మానవులకి బహు స్పష్టంగా తెలియజేసినటువంటి సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి, భక్తుల అనుభవాల్లో ఉన్నాయి. మరి ఈ దినాల్లో కూడా అలాంటి అనుభవాలు కలిగినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. మరి నా జీవితంలో కూడా అలాంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి. దేవుని సన్నిధిలో ప్రార్థించి కనిపెట్టినప్పుడు దేవుడు తన చిత్తాన్ని తెలియజేసి ముందుకు నడిపించారు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఎప్పుడైతే మోషే ప్రార్థించాడో ఇశ్రాయేల్ పెద్దలు కొంతమంది తీసుకుని హోరేబుకు వెళ్ళమన్నారు. కాబట్టి సీనాయి పర్వతాలని లేదా హోరేబు ఇవి రెండు కూడా కలిసే ఉంటాయి. మరి ఇవి సుమారుగా దైవవాక్య ప్రకారంగా అలాగే భూగోళ హిస్టరీ ప్రకారంగా మనం చూసినట్లయితే సీనాయి హోరేబు అనేటువంటిది సుమారుగా 3 కిలోమీటర్లు పొడుగు ఉంటుంది. అది 3 కిలోమీటర్ల పొడుగు, అలాగే 1 కిలోమీటర్న్నర వెడల్పు ఉంటుందన్నమాట ఆ పర్వతం అని. అలాగే మరి 2160 మీటర్లు ఎత్తు అనేది ఉంటుంది శిఖరం అనేటువంటిది. దాని ముందు విశాలమైనటువంటి ప్రదేశం ఉంది. లక్షల మంది ప్రజలు ఒకేసారి అక్కడ సమావేశం అవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలు మరి ఆ యొక్క రెఫ్యూలో దిగినప్పుడు ఆ విశాలమైన ప్రదేశంలోనే వారు నివసించారన్నమాట. కాబట్టి ఆ హోరేబు కొండ మీదకి దేవుడు దిగి వచ్చేవాడు. దైవజనుడు మోషే కొండ మీదకి ఎక్కి రమ్మన్నప్పుడు దేవుడు సెలవిచ్చినప్పుడు మరి అక్కడికి వెళ్ళేవారు. అది కూడా హోలీ ల్యాండ్ అంటారు. అందుకని మొదట హోలీ ల్యాండ్ అండ్ యెరూషలేము కంటే ఈజిప్టులో ఎక్కడైతే దేవుడు దర్శించాడో అదిగో అందుకని ఆ ప్రదేశం కూడా హోలీ ల్యాండే అని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు పిలుస్తూ ఉంటారనమాట. మేము గత 2 సంవత్సరాల క్రితం ప్రభు కృపను బట్టి మరి ఈజిప్ట్ వెళ్ళటానికి దేవుడు సహాయం చేశాడు. అలాగే ఇజ్రాయెల్ తర్వాత జోర్దాను అనేటువంటి ప్రదేశాలని దర్శించడానికి ప్రభు కృప చూపారు. కాబట్టి మరి ఆ ప్లేస్కి వెళ్ళి మేము చూసినప్పుడు దేవుడిని ఎంతగానో స్తుతించామన్నమాట. కాబట్టి ఆ హోరేబు అనేటువంటి ఆ కొండ దగ్గర జరిగినటువంటి సంఘటన ఇక్కడ. ఇదిగో ఒక బండ ఉంది, ఆ బండ దగ్గరికి వెళ్ళి నీకు ఇచ్చినటువంటి కర్ర ఉంది కదా, ఆ కర్రతో ఆ బండను కొట్టమని దేవుడు సెలవిచ్చాడు. అయితే దేవుడు సెలవిచ్చిన ప్రకారంగా ఇశ్రాయేలు పెద్దల్లో కొంతమంది తీసుకుని వెళ్ళి వారి కన్నుల ముందు మోషే ఆ కర్రతో ఆ బండను కొట్టగా ఆ బండలో నుంచి విస్తారమైనటువంటి జలధారలు ప్రవహించినాయండి. ఎంత అద్భుతమైనటువంటి విషయం అండి ఇది. బండ నుంచి ఎక్కడైనా నీళ్ళు వస్తాయా? దేవుని కార్యం ఎంత ఆశ్చర్యకరం చూడండి. అలాగే మన దేవునికి ఉన్నటువంటి పేరుల్లో ఒక పేరు నామధేయం ఏంటంటే ఆశ్చర్యకరుడు. మరి ఆయన ఆశ్చర్యకరుడు కాబట్టి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు కొరకు ఎన్నో ఆశ్చర్య కార్యాలను ప్రభువారు జరిగించారు. చూడండి, ఒకసారి మనం కీర్తనల గ్రంథంలో కూడా ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 78వ నెంబర్ కలిగినటువంటి కీర్తన 15వ శరణాన్ని నేను చదువుతున్నాను చూడండి. అరణ్యములో ఆయన బండను చీల్చి
సముద్రమందు సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను. నదుల వలె నీళ్లు ప్రవహింపజేసెను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఇశ్రాయేలు త్రాగటానికి దేవుడి అరణ్యములో మాకు నీరును దయచేయగలగడా? మా దాహం తీర్చగలడా? మా దప్పికి తీర్చగలడా? మాకు, మా బిడ్డలకి, మా పశువులకి నీరు దొరుకుతుందా ఇక్కడ అని వారు దేవుడిని శోధించారు. మరి ఆ సందర్భంలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే, బండను చీల్చగా ఆ బండలో నుంచి సముద్రం అంత నీరు విస్తారంగా వచ్చిందండి. అలాగే ఏరులై కాలవలై పారిని అంట. బహు విస్తారమైనటువంటి ఆ నీటిని దేవుడు సమృద్ధిగా ఇశ్రాయేలు కొరకు ఏర్పాటు చేసిన విధానం చూస్తున్నాం. బండలో నుండి ఆయన నీటి కాలం రప్పించెను. నదుల వలె నీళ్లు ప్రవహించెను. ఇది కీర్తనాకారుడు కూడా ఈ విషయాలు మనకి ఇక్కడ తెలియజేస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. దేవుని ప్రజల కొరకు ఎంత గొప్ప కార్యం చేశాడు చూడండి దేవుడు. మరి అప్పటి వరకు దేవుడు ఎలా తీరుస్తాడు మాకు దాహం? ఈ అరణ్యంలో నీరు దొరుకుతుందా అని వారు సందేహించారు. అందుకని ఈ చదివినటువంటి వచనంలో ఒక విషయాన్ని గమనించినట్లయితే మస్సాని మెరీబా అనేటువంటి రెండు మాటలు మనకు కనపడతాయి 7వ వచనంలో. మస్సా అనగా శోధించుట, అలాగే మెరీబా అనగా వాదము. కాబట్టి ఇక్కడ మోషేతో వాదించారు అండి, అలాగే దేవుణ్ణి శోధించారు. అయితే దేవుడు కృపగలిగినటువంటి వాడు కాబట్టి మోషేకి సెలవిచ్చిన ప్రకారం ఎప్పుడైతే మోషే ఆ కర్రతో బండను కొట్టాడో వారికి సమృద్ధి అయినటువంటి నీరుని దేవుడు మరి అనుగ్రహించారు. మరి ఆ నీరు త్రాగినప్పుడు వారు ఎంతగానో సంతోషించారు, ఆనందించారు. దేవుడు ఇంత గొప్ప కార్యం మన కొరకు చేశాడని చాలా సంతోషమే. అలాగే మరొక సందర్భంలో కూడా అలాగే వారు ప్రయాణంలో మరొకసారి వారు నీటికి నీటి యొక్క కొరత వారి జీవితంలో కలిగింది. ఈ విషయాన్ని మనం సంఖ్యాకాండంలో చూడగలుగుతాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో దైవజనుడైనటువంటి మోషే ద్వారా దేవుడు వ్రాయించినటువంటి సంఖ్యాకాండము 20వ అధ్యాయము. సంఖ్యాకాండము 20వ అధ్యాయము. ఇక్కడ ఒక వచనాన్ని ఈ సందర్భం నుంచి చదువుతాను చూడండి. 3వ వచనం. జనులు మోషేతో వాదించుచు, అయ్యో మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేము చనిపోయిన యెడల ఎంత మేలు! అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోనట్లు ఈ అరణ్యములోనికి యెహోవా సమాజమును మీరేల తెచ్చితరి? ఈ కానుచోటుకు మమ్మను తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మను ఏల రప్పించితరి? ఈ స్థలములో గింజలు లేవు, అంజూరములు లేవు, ద్రాక్షాలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్లు లేవనిరి. చూడండి, మరలా ఇక్కడ సీను అరణ్యము నుంచి కాదేశు అనేటువంటి ప్రదేశంలోకి వచ్చారు. మరి అక్కడ మిరియాము అనేటువంటి ప్రవ్యక్తి మోషే యొక్క సహోదరి చనిపోవటం జరిగింది. మరి అక్కడ కార్యక్రమం అయిపోయింది. ఆ తర్వాత కొంత ముందుకు వెళ్ళేసరికి ప్రజలు అనగా ఇశ్రాయేలు ప్రజలకి త్రాగటానికి నీళ్లు అవసరమై, మరి ఆ సందర్భంలో మరలా యథాప్రకారంగా దేవుణ్ణి శోధించడం, మోషే మీద తిరుగుబాటు చేయటం. మా సహోదరులు ఎంతోమంది చనిపోయారు ఈజిప్ట్లో, వారితో బలంగా మేము కూడా చనిపోయినా బాగుండేది, ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావు, ఈ అరణ్యంలో నీళ్లు లేవు, మేము అక్కడ ఏమేమి తిన్నాం, అంజూరాలు తిన్నాం, దానిమ్మలు తిన్నాం, మేము అక్కడ సమృద్ధి అయినటువంటి నీరు త్రాగాము, అక్కడ మేము మాకు తినటానికి ఇక్కడ సరైనటువంటి ఆహారం లేదు, కాబట్టి మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చారు మీరు అని దేవుని మీద, దైవజనుడు మోషే మీద కూడా తిరుగుబాటు చేస్తున్నారు. ఈ ప్రకారంగా దేవుని జనాంగమైనటువంటి ఇశ్రాయేలు అనేక సందర్భాల్లో దేవుని మీద తిరుగుబాటు చేయటం, దైవజనుడి మీద తిరుగుబాటు చేయటం, లేదా ప్రవక్తల మీద తిరుగుబాటు చేయటం అలాగే ఈ దినాల్లో కూడా ఎంతోమంది ఇలాంటి విశ్వాసులు రక్షించబడినప్పటికీ మరి ప్రభు ద్వారా, సంఘం ద్వారా, దైవజనుల ద్వారా మరి అనేకమైనటువంటి మేలు వారు పొందుతున్నప్పుడు ప్రభు కృపను బట్టి కృతజ్ఞతా హృదయం కలిగి తగ్గించుకుని దేవుని కొరకు జీవించవలసినటువంటి వారు కొంతమంది ఎంత సీనియర్టీ ఉన్నప్పుడు కూడా కొన్ని విషయాల్లో ఇలాగే తొందరపడుతూ ఉంటారు. ఆనాడు పాత నిబంధన గ్రంథంలో ఉంటుండే ఇశ్రాయేళ్ళు, అలాగే నూతన నిబంధనలు ఉంటుండే ఇశ్రాయేళ్ళు ప్రజలకి ఏ తేడా కూడా లేదు. ఇలాంటి పరిస్థితులు మనం అనేకసార్లు సంఘాల్లో చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే వీరికి నీరు అవసరం వచ్చిందో అదే ప్రకారంగా మరలా తిరుగుబాటు చేయటం ప్రారంభించారు. అయితే ఆ సందర్భంలో
మోషే అండి చేసినటువంటి పని ఏంటంటే 6వ వచనంలో, అప్పుడు మోషే అహరోనులు సమాజం ఎదుటి నుండి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారంలోకి వెళ్ళి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడెను. చూడండి, దైవజనుడు మోషే తర్వాత అహరోను వీళ్ళిద్దరూ కూడా ప్రత్యక్షపు గుడారం దగ్గరికి వెళ్ళారు అండ్ అక్కడ సాగిలపడ్డారు. మరి దేవుని సన్నిధికి వెళ్ళడం, దేవుని పాదాలను ఆశ్రయించడం, ప్రార్థించడం అనేది సమస్య వచ్చినప్పుడు అది చాలా శ్రేష్టమైనటువంటి విషయం. ప్రతి క్రైస్తవుడి జీవితంలో లేదా ప్రతి విశ్వాసి జీవితంలో కూడా ఉండవలసినటువంటి లక్షణం అదే. ఏ సమస్య వచ్చినప్పుడు కూడా దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి సాగిలపడటం, దేవుని సన్నిధిని ఆశ్రయించడం. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథమని బైబిల్ అంటది, నీవు నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తానన్నాడు. చూడండి, ఇక్కడ అవసరత ఎవరిది? మోషేది కాదు, అహరోన్ది కాదు అండి, ప్రజలకు అవసరం. కాబట్టి ప్రజల యొక్క అవసరం తీర్చడానికి దేవుని సమక్షంలోకి వెళ్ళి ప్రభువుని ఆశ్రయించారు. ఎప్పుడైతే ప్రత్యక్షపు గుడారం దగ్గరికి వెళ్ళి వారు సాగిలపడ్డారో దేవుని మహిమను వారు చూడగలిగారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మరి రెండవ సందర్భం ఇది. అయితే ఈ సందర్భంలో దేవుడిని యెహోవా మోషేకి సెలవిచ్చినటువంటి మాట ఏమిటి అంటే, చూడండి, ఒక వచనాన్ని ఈ సందర్భంలో 8వ వచనం చదువుతున్నాను. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 8వ వచనం. నీవు కర్రను తీసుకొని నీవును నీ సహోదరుని అహరోను ఈ సమాజమును పోగు చేసి వారి కనుల ఎదుట ఆ బండతో మాట్లాడము, అది నీకు నీళ్ళిచ్చును. నీ వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకు వారి పశువులకును త్రాగనిమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి కర్రను తీసుకుని పోయాను. తర్వాత మోషే అహరోనుల ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలన అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. గమనించండి ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ చిన్న పొరపాటు జరిగింది. కారణం ఏమిటంటే, మొదటిసారి నిర్గమాకాండంలో మనం చూసినటువంటి ఆ భాగంలో 17వ అధ్యాయంలో మొదటిసారిగా ఇశ్రాయేలు కొరకు సమృద్ధి అయినటువంటి నీరు కొరకు దేవుడు ఆ బండను కొట్టమని సెలవిచ్చాడు. ఈ సంఖ్యాకాండంలో 20వ అధ్యాయంలో చూసినట్లయితే బండతో కేవలం వెళ్ళి మాట్లాడు అని అన్నాడు దేవుడు. మాట్లాడమంటే మరి మోషే అహరోనులు కూడా తొందరపడ్డారు ఈ విషయంలో. ప్రజలు విసిగించడం వలన కానివ్వండి, ఓర్పు నశించిపోవటం వలన కానివ్వండి, సహనం అనేది లేక, చూడండి అక్కడ లక్షల మంది ప్రజలు ఉన్నారు. ఈ ఇంట్లో ఒకరు ఇద్దరు ఇసుకిస్తేనే మనకెంతో కోపం వస్తుంది సహజంగా కొన్ని సందర్భాల్లో. మరి లక్షల మంది ప్రజలు ఆ ప్రకారంగా ప్రవర్తించేసరికి మోషే సహించలేకపోయాడు. ఓర్పు అనేది నశించిపోయింది. అలాగే అహరోను కూడా కొన్ని విషయాల్లో తొందరపడేటువంటి వ్యక్తిగా మనకు కనపడుతూ ఉంటాడు. బండతో మాట్లాడమంటే మోషే అహరోనులు బండ దగ్గరికి వెళ్ళారు, కానీ మాట్లాడకుండా దేవుడు సెలవిచ్చినటువంటి మాటను వారు నిర్లక్ష్యం చేసి వాడరానటువంటి పదం వాడారు. అక్కడ ఏంటి ఆ పదం అంటే, ద్రోహులారా వినుడి. ఎవరు ద్రోహులు? ఇశ్రాయేలు జనాంగాన్ని, దేవుని స్వాచ్ఛ జనాంగాన్ని మోషే ద్రోహులారా అని సంబోధించాడు. రెండవది, మేము ఈ బండలో నుంచి మీ కొరకు నీళ్లు రప్పించాలా. చూడండి, వాడినటువంటి పదాలు దేవునికి అయిష్టమైనటువంటి పదాలుగా ఉన్నాయి. బండతో మాట్లాడమంటే బండను కొట్టాడు, ఒక నేరం చేశాడు. ద్రోహులారా అని అన్నాడు. మరొక నేరం ఏంటంటే, ఇక్కడ మేము ఈ బండలో నుంచి మీ కొరకు నీళ్లు రప్పించాలా. చూడండి, మోషే రప్పించేది నీళ్లు ఎవరు? దేవుడని యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారంగా బండతో మాట్లాడితే ఆ బండ మీకు నీళ్ళు ఇస్తుందని ప్రభువారు సెలవిచ్చారు. ఆ బండను కొట్టాడు. అక్కడ ఆజ్ఞాతిక్రమే పాపమని మనం అనేక సార్లు తలస్తూ ఉంటాం. అలాగే ఈ విషయంలో దేవుని యొక్క ఆజ్ఞను మోషే అతిక్రమించాడు. ఇక్కడ రెండవది, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేల్ని ద్రోహులారా అన్నాడు. మూడవది, మేము ఈ బండ నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలన. మరి అనేక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండేటువంటి వాడు మోషే. కానీ ఈ సందర్భంలో ఎందుకనో తొందరపడి ఆజ్ఞ అతిక్రమించాడు. ఎప్పుడైతే ఆ ప్రకారంగా ప్రవర్తించాడో
ఆ తర్వాత వచ్చినని గమనించినట్లయితే అప్పుడు మోషే తన ఎత్తి 2 మార్లు ఆ కర్రతో బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. అయితే మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలు కన్నులెదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతే గనుక ఈ సమాజము నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. ఏమండి, ఇంత ప్రయాసపడి ఇన్ని కార్యాలు చేసి ఇన్ని శ్రమలు కోర్చి ఎన్నో శ్రమలు అనుభవించి, నిందలు అనుభవించి, కష్టాలు అనుభవించి ఈజిప్టు దేశం నుంచి పాలు తేళ్లు ప్రవహించేటువంటి కనాను దేశానికి నడిపించేటువంటి వారు వీరు. అయితే ఎప్పుడైతే దేవుణ్ణి అగౌరవపరిచారో, అవమానంగా మాట్లాడారో, దేవుని చిత్తానికి వ్యతిరేకమైన పని చేశారో, వెంటనే దేవుడు ఒక పనిష్మెంట్ పంపించాడు. నా ప్రజలైనటువంటి ఇశ్రాయేల్ని ఏ పాలు తేళ్లు ప్రవహించే కనాను దేశానికి మీరు నడిపిస్తున్నారో ఆ దేశంలో మీరు ప్రవేశించడానికి వీల్లేదన్న అండి. ఒక చిన్న అవిధేయత చూడండి ఎంత పెద్ద నష్టాన్ని కలగజేసిందో. మన ధ్యానాంశం ఇదే ఈరోజు అండి. ఒక చిన్న నష్టం, కానీ చూడండి ఒక చిన్న అవిధేయత ఎంత పెద్ద నష్టాన్ని కలగజేసిందో. ఇన్ని సంవత్సరాలు అండి, ఇంచుమించు సుమారుగా 40 సంవత్సరాలు అండి ఇశ్రాయేల్ జనాంగాన్ని నడిపిస్తూ ఉన్నారు వీరు నాయకులుగా ఉండి. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క మాటను మీరి బండను మాట్లాడమంటే బండను కొట్టడం జరిగింది, ద్రోహులారని పిలవడం జరిగింది, మేము అనేటువంటి పదం వాడటం జరిగింది. ఈ విషయంలో అండి దేవుని ఆత్మను వారు దుఃఖపరిచారు, దేవుని చిత్తాన్ని వ్యతిరేకించారు, దేవుని నామాన్ని ప్రజల ముందు అగౌరవపరిచారు. అందుకని దేవుడు అన్నాడు, ఆ పాలుతేళ్లు ప్రవహించేటువంటి కనాను దేశంలో మీరు కాలు పెట్టరు, మీరు ప్రవేశించడానికి వీల్లేదు అని దేవుడు వెంటనే సెలవిచ్చాడు. అండ్ ఆయన చెప్పినటువంటి మాట ప్రకారంగానే జరిగినట్టుగా లేఖనాల్లో మనం చూడగలుగుతూ ఉంటాం అన్నమాట. చూడండి, సంఖ్యాకాండం 20వ అధ్యాయం 24వ వచనాన్ని ఈ సందర్భంలో నేను చదువుతాను చూడండి. అహరోను తన పితరులలో చేర్చబడును, ఏలైనగా మెరీబా నీళ్ల యొద్ద మీరు నా మాట వెనక నా మీద తిరుగుబాటు చేసిరి గనుక నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు. ఏమండి చూడండి, ఇక్కడ మనం చదివిన వచనాల్లో మనకు అర్థమవుతున్న సత్యం ఏమిటంటే, ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా అహరోను కూడా ప్రవర్తించాడో ఆ విషయంలో కనాన్లో ప్రవేశించడానికి వీల్లేదని దేవుడు చెప్పిన ప్రకారంగానే ఈ భాగంలో ఈ వచనంలో మనకు అర్థమవుతున్న సత్యం ఏంటంటే, నా మాట వెనక నామే తిరుగుబాటు చేసి అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరుకు తొడిగించుము. అహరోను తన పితరులతో కూడా చేర్చబడి అక్కడ చనిపోవను. దేవుడు సెలవిచ్చాడు. అహరోను ఎవరు? ప్రధాన యాజకుడు. కాబట్టి అతనికి టైం అయిపోయింది, అతని స్థానంలో ఎలియాజర్ని ఏర్పాటు చేయండి, అతను యాజక ధర్మం చేసేటువంటి వస్త్రాలు మరి ఎలియాజర్కి ధరింప చేయండి అని దేవుడు సెలవిచ్చాడు. ఆ తర్వాత అహరోను చనిపోయినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. 29వ వచనంలో అహరోను చనిపోయిన సర్వ సమాజము గ్రహించినట్లు ఇశ్రాయేలు కుటుంబీకులందరూ అహరోను కొరకు 30 దినములు దుఃఖము సలిపిరి. కనాన్లో ప్రవేశించకుండానే అహరోను చనిపోయాడు. ఏంటి కారణం? ఒక చిన్న అవిధేయతే, కానీ పెద్ద నష్టం కలిగింది. ఇక్కడ బండతో మాట్లాడమంటే బండను కొట్టారు. ఆ విషయంలో అహరోను కూడా మోషేతో ఏకీభవించిన విధానాన్ని మనం చూస్తున్నాం. అందుకని కనాన్లో ప్రవేశించలేకపోయాడు. ఇంతకీ బండతో మాట్లాడమంటే బండను కొట్టాడు, మరి అది పెద్ద పొరపాటు ఏముంది అని అనుకుంటాం మనం. అది మన దృష్టిలో పెద్ద నేరంగా కనపడకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో అది చాలా పెద్ద నేరం. ఇంతకీ ఆ బండ ఎవరని పరిశుద్ధ గ్రంథం ఏంటంటే బైబిల్ మనకు తెలియజేస్తుందంటే, అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఈ సందర్భంలో ఒక వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 10వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేమనగా మన పితరుల్లో మేఘం క్రింద నుండిరి వారందరూ సముద్రములోనూ బాప్తిసం పొందిరి.
సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిస్మం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానం చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి. ఆ బండ క్రీస్తే. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, ఆ బండ ఎవరు? ప్రభు అయిన యేసు క్రీస్తుకి సాదృశ్యం. హోరేబులో చూసినటువంటి ఆ బండ, అంటే మోషే చేత కొట్టబడినటువంటి ఆ బండ, మాట్లాడమంటే 2 పర్యాయాల కర్రతో కొట్టబడినటువంటి ఆ బండ ప్రభు అయిన యేసు క్రీస్తే. ఎంత గొప్ప సత్యాన్ని దేవుడు మనకు తెలియజేస్తున్నాడో చూడండి. ఒకసారి కొట్టమన్నాడు అనగా దీనికి సాదృశ్యం ఏంటంటే సర్వ శరీరుల యొక్క రక్షణ కొరకు ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువేయబడాలి. ఒకసారి శ్రమ అనుభవించాలి ఆయన. 2 సార్లు సిలువేయబడటం కాదు, 2 సార్లు మరణించడం కాదు. యేసు ప్రభు సర్వ శరీరుల యొక్క రక్షణ కొరకు ఒకేసారి ఆయన కొట్టబడాలి సిలువలో. అందుకనే మొదటిసారి మోషేతో ఆ బండని కొట్టమని సెలవిచ్చారు. కానీ 2వ పర్యాయం బండతో మాట్లాడమన్నారు. బండని మోషే 2వ పర్యాయం 2 సార్లు కొట్టినప్పటికీ నీరు రాలేదా? బండలో నుంచి నీరు వచ్చింది, కానీ వారు దేవుని దృష్టిలో అవిధేయులైపోయారు. ఒక చిన్న మాట పొరపాటు జరిగింది, పెద్ద పనిష్మెంట్ వచ్చింది వారికి. చూడండి, దేవుని యొక్క లేఖనాలు మనం పరిశీలించినప్పుడు దైవ సత్యాలని మనకు అర్థమవుతూ ఉంటాయి. మన దృష్టిలో చిన్న చిన్న పొరపాట్లుగానే ఉంటాయి, కానీ వాటి ద్వారా పెద్ద నష్టాన్ని అనుభవించవలసినటువంటి పరిస్థితులు కొన్నిసార్లు సంభవిస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని ఈ విషయం అపోస్తలుడైనటువంటి దైవజనుడు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయంలో ఈ సందర్భంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 9వ అధ్యాయం 27వ వచనం నేను చదువుతాను. మనుషులు ఒక్కసారే మృతి పొందవలని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములు భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా 2వసారి ప్రత్యక్షమగును. చూడండి, మనం చదివినటువంటి వచనాల్లో మనకు అర్థమవుతున్న సత్యం ఏంటంటే మనుషులు ఒక్కసారే మృతి పొందాలి నియమింపబడిను. మనుషులు చనిపోవటం పుట్టడం, చనిపోవటం పుట్టడం, జన్మ తర్వాత మరొక జన్మ అనేటువంటిది లేదు. శరీర జన్మ, ఆత్మ జన్మ అంతే. మనుషుడు చనిపోయిన తర్వాత మళ్ళీ పుట్టడం అనేటువంటిది అది బైబిల్ సిద్ధాంతం కాదు. అది లోకంలో కొంతమంది కొన్ని మత గ్రంథాలు బోధించేవారు చెప్తూ ఉంటారు, అనేక జన్మలు ఉన్నాయని చెప్తూ ఉంటారు. కానీ పరిశుద్ధ గ్రంథం ఏంటంటే బైబిల్ అలాగూ సెలవట్లేదు. మనుషులు ఒక్కసారే మృతి పొందవాలని నియమింపబడి ఆ తర్వాత తీర్పు జరుగుతుంది. అలాగే క్రీస్తు కూడా అనేకుల పాపములు భరించుటకు ఒక్కసారే అర్పింపబడి యేసు ప్రభు ఒకేసారి సర్వ శరీరుల యొక్క రక్షణ కొరకు అర్పించబడ్డాడు. ఒకేసారి సిలువేయబడ్డాడు. ఒకేసారి ఆయన కొట్టబడ్డాడు. ఆయన ఒక్కసారి ప్రాణం పెట్టాడు సర్వ శరీరుల కొరకు. ఆయన మరలా ప్రాణం పెట్టవలసినటువంటి అవసరం లేదు. అదే హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 10వ అధ్యాయము 10వ వచనాన్ని ఈ సందర్భంలో నేను చదువుతున్నాను. యేసు క్రీస్తు యొక్క శరీరం ఒక్కసారే అర్పింపబట్టు చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాం. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు పాపములు ఎన్నటికి తీసివేయలేని ఆ బలుల్ని మాటికి అర్పించుచూ ఉండను. ఈయనైతే పాపము నిమిత్తమై సదాకాలం నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్చిన ఆసీనుడాయను. గమనించండి ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ 10వ వచనంలో యేసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపట్టు చేత ఈ భాగంలో కూడా మనకు అర్థమవుతుంది ఏంటంటే బండ ఒక్కసారి మాత్రమే కొట్టబడాలి. ఒక్కసారి మాత్రమే మరి సర్వ శరీరుల కొరకు ఆయన మన కొరకు పాప పరిహార బలిగా అర్పించబడ్డాడు. ఈ లోకంలో ప్రధాన యాజకుడైతే ప్రతిరోజు ఆయన బలు అర్పించాలి పాప పరిహారం కోసం. అయితే మన ప్రధాన యాజకుడని యేసు ప్రభు సదాకాలం నిలిచి ఉండేటువంటి బలి అర్పించారు. అనగా క్రీస్తుకు ముందున్న వారికి ఉపయోగపడుతుంది. క్రీస్తు ఉన్నవారి దినాల్లో అనగా క్రీస్తు ప్రభు
శరీరధారిగా ఉన్న దినాలు ఎంతమంది విశ్వసించారో వారికి ఉపయోగపడేది ఆ బలే. ఇప్పుడు మన దినాల్లో ఉంటే మనం ఈరోజు యేసు ప్రభువుల విశ్వాసం వస్తే ఆ బలే మనకు సరిపోతుంది. రేపు ఫ్యూచర్లో పుట్టబోయేటువంటి వారు యేసు ప్రభువుల విశ్వాసం ఇస్తే ఆ బలే వారు కూడా సరిపోతుంది. సదాకాలం నిలిచి ఉండేటువంటి బలిని యేసు ప్రభు అర్పించారు సర్వ శరీరుల కొరకు. అందుకని ఒక్కసారి ఆయన సిలువేయబడాలి, ఒక్కసారే కొట్టబడాలి ఆయన. కానీ మోషే రెండుసార్లు రెండవసారి 2 సార్లు కొట్టిన విధానాన్ని మనం చూస్తున్నాం. మరి ఈ విషయాన్ని మనకి భక్తుడైనటువంటి పేతురు కూడా బహు స్పష్టంగా తెలియజేశాడు. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని ఈ సందర్భంలో నేను చదువుతున్నాను. చూడండి, దేవుని చిత్తమాలాగొన్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటే బహు మంచిది. ఏలయనగా మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. పాపముల విషయంలో మన కొరకు యేసు ప్రభు ఒక్కసారే శ్రమపడెను. ఈ 3 రిఫరెన్సుల్లో కూడా యేసు ప్రభు వారు సదాకాలం నిలుచుండేటువంటి బలిని మన కొరకు ఒక్కసారి అర్పించారు. ఆ బలి అన్ని కాలాల్లో ఉన్నటువంటి వారికి, ప్రభు అయిన యేసుక్రీస్తుల విశ్వాసం ఉంచే వారందరూ కూడా సరిపోయేటువంటిది యేసు ప్రభు అర్పించినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి బలి. చూడండి, ఇంతకీ మరి అహరోను ఇప్పుడు ఆ ప్రదేశంలోకి వెళ్ళాడా? పాలుతేలు ప్రవహించే కనాను దేశానికి వెళ్ళాడంటే వెళ్ళలేదు. కారణం ఏంటంటే సంఖ్యాకాండంలో మనం చూసాం, మోషే అహరోనులతో దేవుడు మాట్లాడారు, మీరు కనానులో ప్రవేశించడానికి వీల్లేదు. అలాగే మోషే విషయంలో కూడా జరిగినటువంటి విషయం ఏంటంటే మోషేతో కూడా దేవుడు మాట్లాడారు. ఏమని మాట్లాడారు అని లేఖనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే కనుక ద్వితీయోపదేశకాండలో ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 4వ వచనం. మరి యెహోవా అతనితో ఇట్లెను, నీ సంతానమును ఇచ్చేదనని అబ్రహాము ఇస్సాకు యాకోబులకు నేను ప్రమాణం చేసిన దేశం ఇదే. కన్నులారా నిన్ను దాన్ని చూడనిచ్చితను కానీ నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు. యెహోవా సేవకుడు మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశములో మృతి పొందెను. తర్వాత 7వ వచనంలో, మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరాలు ఈడగలవాడు, అతనికి దృష్టి మాంద్యము లేదు, అతని సత్తువ తగ్గలేదు. చూడండి, దేవుడు మోషే కూడా ఏం చెప్పాడు? నది దాటి ఆవలకు వెళ్ళటానికి వీల్లేదు. నువ్వు కన్నులారా దూరము నుంచి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశాన్ని చూస్తావు కానీ నువ్వు దాంట్లో ప్రవేశించడానికి వీల్లేదన్నాడు. కాబట్టి దేవుని యొక్క మాట ప్రకారంగానే ఈ చదివినటువంటి వచనాల్లో మనకు అర్థమవుతుంది ఏంటంటే అబ్రహాము ఇస్సాకు యాకోబులకు దేవుడు వాగ్దానం చేశాడు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని. మరి మోషే నాయకత్వంలో వారిని సుదీర్ఘకాలం నడిపించాడు. కానీ ఒక చిన్న అవిధేయతను బట్టి మోషే కూడా కనాల్లో ప్రవేశించలేదంటే ఇది ఎంతో విచారకరమైనటువంటి విషయమే. అది మనం ఆలోచించవలసిన విషయమే. ఇశ్రాయేల్ జనాంగం మరి సుమారుగా 20 లక్షల మందికి పైగా ఉన్నారు. అయితే కాల్బలం కలిగినటువంటి వారు 6 లక్షల మందిని రాయబడం. అయితే మరి ఈజిప్ట్లోంచి బయలుదేరినటువంటి వారు పాలుతేనెలు ప్రవహించే కనాను దేశానికి ఎంతమంది వెళ్ళారని బైబిల్ మనకు తెలియజేస్తుందంటే యెహోషువ కాలేబు ఇద్దరు మాత్రమే ప్రవేశించారన్నమాట. మరి అక్కడ ఈజిప్ట్లో బయలుదేరినటువంటి వారు ఈ 40 సంవత్సరాల అరణ్యయాత్రలో అరణ్యంలో ఆకుల్లాగా వారు రాలిపోయారు. ఏంటి కారణం? దేవుని మీద తిరుగుబాటు చేయటం, దేవుడిచ్చిన రక్షణ యందు వారికి నమ్మిక లేకపోవటం, ప్రతి విషయంలో కూడా తిరుగుబాటు స్వభావం. ప్రవక్తల్ని తర్వాత దేవుని యొక్క సేవకుల మీద కూడా తిరుగుబాటు చేయటం ఇశ్రాయేలీలు. అందుకని వారు ప్రవేశించలేకపోయారు. దేవుడిచ్చిన రక్షణ యందు వారికి నమ్మిక లేదు, విశ్వాసం లేదు. ఎప్పటికప్పుడే కార్యాలు చూసినప్పుడు వారు సంతోషిస్తున్నారు, ఆ తర్వాత దేవుని మీద తిరుగుబాటు చేసే స్వభావం. అయితే వారు అలా చేశారంటే ఇక్కడ మోషే అహరోన్లు కూడా ఒక విషయంలో రాంగ్ స్టెప్ వేశారు. అందుకని మీరు కనాల్లో ప్రవేశించరన్నాడు. అహరోను మరణాన్ని మనం చూసాం, అలాగే మోషే మరణాన్ని కూడా ఈ యొక్క ద్వితీయోపదేశకాండంలో మనం చూసాం. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే మరొక
ఆత్మీయ సత్యం ఏంటంటే మోషే ధర్మశాస్త్రానికి సాదృశ్యం. ధర్మశాస్త్రం ఎక్కడి వరకు తీసుకెళ్ళింది మనుషుడిని? కానాను సరిహద్దుల వరకు తీసుకెళ్ళింది, కానీ కానానులోకి తీసుకుని వెళ్ళలేకపోయింది. కారణం ఏంటంటే, అలాగే ధర్మశాస్త్రం మన ఎక్కడి వరకు తీసుకెళ్తుంది? దేవుని దగ్గరికి నడిపిస్తుంది. నిత్యత్వానికి నడిపించే శక్తి ధర్మశాస్త్రానికి లేదు. మోషే ఇశ్రాయేల్ని ఏ ప్రకారంగా ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే కనాను దేశంలోకి మోషే నడిపించలేకపోయాడో, ధర్మశాస్త్రం కూడా మన పరలోకానికి నడిపించలేదు. ఈ సత్యాన్ని గ్రహించాలి. అయితే పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి ఎవరు తీసుకుని వెళ్ళారు? యెహోషువ తీసుకుని వెళ్ళాడు. వారు సరిహద్దుల వరకు మోషే వెళ్ళాడు, అక్కడితో అతని జీవితం ముగించబడింది. ఆ తర్వాత స్థానంలోకి ఎవరు వచ్చారంటే, మోషే స్థానంలోకి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి మరి మోషే సేవకుడైనటువంటి యెహోషువ నాయకత్వం వచ్చింది. ఆ యెహోషువ అయినటువంటి ఆయన పాలు తేనెలు ప్రవహించే కనానికి వారిని నడిపించాడు. అలాగే యెహోషువ ఇక్కడ ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? యెహోషువ ప్రభు అయిన యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నాడు. మోషే ధర్మశాస్త్రానికి సాదృశ్యం అయితే యెహోషువ యేసుక్రీస్తుకి సాదృశ్యం. ధర్మశాస్త్రం అనే పరలోక రాజ్యానికి నడిపించలేదు, కానీ ప్రభు దగ్గరికి నడిపించింది. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే మన పరలోకానికి చేర్చగలిగినటువంటి వాడు ఆయన. ఈ సత్యాన్ని మానవులుంటున్న ప్రతి వారు కూడా గ్రహించాలి. ధర్మశాస్త్రం నెరవేర్చడానికి యేసు ప్రభు వచ్చారు, ధర్మశాస్త్రం కొట్టివేయడం రాలేదు. అయితే ఎప్పుడైతే సంపూర్ణమైనది వచ్చిందో, ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడో, మరి సర్వ శరీరుల కొరకు ధర్మశాస్త్రం ఇలాగుండాలి, అలాగుండాలి, ఇచ్చేయి ఇలా చేయకూడదు అని ఒక థియరీ మనకు తెలియజేసేదే, కానీ పాపాలను తీసివేసే శక్తి ధర్మశాస్త్రానికి లేదు. క్షమించే శక్తి ధర్మశాస్త్రానికి లేదు, అక్షరానికి లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తుకు మాత్రమే అధికారం ఉంది. కాబట్టి ఈ బండ ప్రభు అయిన యేసుక్రీస్తు, సర్వ శరీరుల కొరకు ఈ బండ అయిన ప్రభు మన కొరకు నలకొట్టబడ్డారు, ఇరగొట్టబడ్డాడు, ఆయన గాయపరచబడ్డాడు, అవమానపరచబడ్డాడు. ఈ విషయం ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథంలో కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథము 53వ అధ్యాయము. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. చూడండి, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషను బట్టి నలకొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. గమనించండి ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. ఆ బండ మన కొరకు గాయపరచబడింది. ఆ బండ ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆ బండ నలకొట్టబడింది. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తే. నీ కొరకు, నా కొరకు, సర్వ శరీరుల యొక్క రక్షణ కొరకు ఆయన నలకొట్టబడ్డాడు, విరగొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు, అవమానపరచబడ్డాడు. స్వగసైన్ను స్వారూప్యమైన లేనటువంటి వాడుగా భూమికి ఆకాశానికి మధ్యన 3 మిరేకులతో ఎలాడదీయబడ్డాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ క్రీస్తు యొక్క రక్తమే ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మోషేను మనం జ్ఞాపకం చేసుకున్నాం, అహరోను మనం జ్ఞాపకం చేసుకున్నాం, మిరియాను మనం జ్ఞాపకం చేసుకున్నాం, యెహోషువను మనం జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, ఇంతకీ నడిపించినటువంటి ఆ నాయకత్వాన్ని వహించినటువంటి వారిలో మిరియాము కనాన్లో ప్రవేశించాల, అహరోను కనాన్లో ప్రవేశించాల, అలాగే మోషే కనాన్లో ప్రవేశించాల. అయితే మోషే చనిపోయిన తర్వాత కూడా మరొక సంఘటన జరిగింది. అది పరిశుద్ధ గ్రంథంలో యోధా పత్రికలో ఈ సత్యాన్ని మనం తెలుసుకుంటాం. చూడండి, యోధా పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. మరి యోధా పత్రికలో ఈ సత్యాన్ని దేవుడు మన కొరకు వ్రాయించినటువంటి విధానాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎందుకంటే మోషే విషయంలో జరిగినటువంటి సంఘటన మొదటి ఒకే అధ్యాయం ఉంటుంది. 9వ వచనం నేను చదువుతున్నాను. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను. చూడండి, మోషే శరీర విషయంలో
అతడు చనిపోయిన తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే, అపవాది అనేటువంటి వాడు వచ్చాడు. అపవాది ఇచ్చి ఆ మోషే శరీర విషయంలో తర్కిస్తావన్నాడు అని లేఖనాల్లో మనం చూస్తున్నాం. మరి ఆ సందర్భంలో దేవుడు ఎవరిని పంపించారు అక్కడికి? మిఖాయేలు యుద్ధాలు చేయటానికి వస్తావంటాడు. కాబట్టి గాబ్రియేలు దేవుని దూతున్నాడు, ఆయన వర్తమానాలు తెలియజేస్తా ఉంటాడు. ఇక్కడ అపవాదితో యుద్ధం చేయడానికి వచ్చాడు మోషే శరీర విషయంలో. కానీ ఎప్పుడైతే అపవాది ఎదిరిస్తావన్నాడో మిఖాయేలు ఏం చేశాడంటే, ప్రభువే నిన్ను గద్దించునుగాక. ఎప్పుడైతే ప్రభువు పేరు ఎత్తాడో అపవాది అప్పుడు లోబడిపోయాడు. మిఖాయేలుకి గొప్ప విజయాన్ని దేవుడిచ్చాడు. మోషే శరీర విషయంలో మోషే చనిపోయిన తర్వాత కూడా అపవాది ఎంతగానో శోధించిన విధానాన్ని మనం చూస్తున్నాం ఈ భాగంలో. కాబట్టి ఒక చిన్న అవిధేయత ఎంత పెద్ద నష్టాన్ని కలుగజేస్తుంది. బండతో మాట్లాడమంటే బండను కొట్టడం ద్వారా ఎంత నష్టం జరిగింది, ఎంత పొరపాటు జరిగింది. వారు పాలుతేలు ప్రవహించే కణాన్ని చూశాడు కానీ మోషే ప్రవేశించలేకపోయాడు. ద్రోహులారా, మేము ఈ బండలో నుంచి మీ కొరకు నీళ్లు రప్పించాలా? గమనించండి ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, ప్రభువును నమ్ముకున్నప్పటికీ, ప్రార్థిస్తున్నప్పటికి కూడా, పాటలు పాడుతున్నప్పటికీ, పరిచర్య చేస్తున్నప్పటికీ, దేవుని సన్నిధికి వస్తున్నప్పటికీ కొంతమంది చిన్న చిన్న విషయాల్లోనే నోరు జారిపోతూ ఉంటామంట. నోటి మాలిన్యమైనటువంటి చాలా ప్రమాదకరమైనటువంటిది. అందుకని యాకోబు రాసిన పత్రికలో రాయబడిన సత్యం ఏంటంటే, ఒక చిన్న అగ్నిరవ్వ అడవిని తగలబెట్టేస్తుందండి. కుటుంబాలను పాడు చేస్తుంది, జీవితాలను పాడు చేస్తుంది, మనుషులను పాడు చేస్తుంది. దహించేటువంటి ఒక చిన్న నిప్పు రవ్వ పెద్ద అడవిని దహిస్తుంది అన్నాడు. అలాగే ఒక చిన్న మాట అది, కానీ ఎంతమంది జీవితాలను పాడు చేస్తుంది. జీవ మరణములు 4 స్వాధీనం అంటాడు రాజైన సలోమాను. నువ్వు జీవానికి వెళ్ళాలన్నా ఈ నాలుకే, నరకానికి వెళ్ళాలన్నా ఈ నాలుకే. కాబట్టి ప్రభువును వెంబడించేవారు, ప్రార్థించేవారు నాలుకను చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి అని పరిశుద్ధ గ్రంథం ఉంటే బైబిల్ మనకు బోధిస్తుంది. మోషే విషయంలో మనం చూసాం, ఉండకి చిన్న పొరపాటు చాలా నష్టం కలిగింది. కాబట్టి ఏ నోటితో అయితే మనం ప్రార్థన చేస్తామో ఆ నోటిని చాలా పవిత్రంగా కాపాడుకోవలసిన బాధ్యత మనకుందని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది అన్నమాట. కాబట్టి మోషే ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా ఉన్నాడు, యెహోషువ యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. అయితే మోషే కంటే గొప్పవాడు, అహరోను కంటే గొప్పవాడు ప్రధాన యాజకుడిని మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు శిలువలో ప్రాణం పెట్టారు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తులో ఈరోజు విశ్వాసం ఇస్తే గనక ఆ ప్రభువే నిన్ను రక్షించడానికి సమర్థవంతమైనటువంటి వాడు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు రోమాపత్రిక 10వ అధ్యాయంలో చూసినట్లయితే ఒక్క ప్రభువే తనకు ప్రార్థన చేయవారందరూ కృప చూపడానికి ఐశ్వర్యవంతుడు. అలాగే ప్రభువును బట్టి ప్రార్థన చేయవారందరూ కూడా రక్షించబడతారు. ఎవరైనా రక్షించబడాలంటే, రాబోయేటువంటి ఉగ్రతను తప్పించుకోవాలంటే, నిత్య జీవానికి వారసులు అవ్వాలంటే రండి, ప్రభు దగ్గరికి రండి, ప్రభువుని ఆశ్రయించండి, ప్రభువుని విశ్వసించండి, సృష్టికర్త అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించండి. ఆ ప్రభువులో విశ్వాసం ఉంచడం ద్వారా మీరు ఇహమందు పరమందు కూడా ధన్యులవుతారు. మన ధర్మశాస్త్రం కంటే గొప్పవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మోషే కంటే గొప్పవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. యెహోషువ కంటే గొప్పవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు ప్రభు. ఇదిగో నీ కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు, నీ రక్షణ కోసం ఆయన సిలువలో ఇంకా వేలాడుతూ ఉన్నాడు. ఆయన ప్రభు దగ్గరికి రండి, ప్రభువుని ఆశ్రయించండి. ఎందుకంటే ప్రభు అయిన యేసులో విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారు కూడా రక్షించబడతారని పరిశుద్ధ గ్రంథం ఉంటే బైబిల్ మనకు తెలియజేస్తుంది. అందుకని ఆ ప్రభువుని ఎందుకు నమ్ముకోకూడదు? ఆ ప్రభువులు ఎందుకు విశ్వాసం ఉంచకూడదు? ఒక మంచి దేవుణ్ణి మనం ఆశ్రయించడం ద్వారా మనకెంతో మంచి జరుగుతూ ఉంది, మేలు జరుగుతూ ఉంది. ప్రభువుని ఆశ్రయించడం ద్వారా మరి కష్టాల్లో, నష్టాల్లో, సమస్యల్లో, వ్యాధులు, బాధలు, రకరకమైన పరిస్థితుల్లో మానవుంటాడు మన జీవితాలు ఉన్నాయి ఈ దినాల్లో. కాబట్టి ప్రభువుని ఆశ్రయించి అనేక మంది అనేక రకాలైనటువంటి మేలులు పొందినటువంటి వారు అద్భుతమైనటువంటి సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు. ఆ ప్రభువుని నువ్వు కూడా ఆశ్రయించినట్లయితే నీ విశ్వాసాన్ని బట్టి లేదా నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి నీ పక్షాన్ని కూడా ప్రభువు గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రభు దగ్గరికి రండి,
ప్రభువుని ఆశ్రయించండి. అలాగే మరి మా కొరకు మేము చేస్తున్నటువంటి ప్రభు యొక్క సేవ కొరకు కూడా ప్రార్థించాలని, గెత్సిమనే గాస్పల్ హాల్ అలాగే FLM అనేటువంటి మినిస్ట్రీ కొరకు ప్రార్థించాలని ప్రభువు నామపేట మీకు మనవి చేస్తున్నాం. ప్రార్థించుకుందాం. సర్వకృపానిధి మా ప్రభువా, సకల ఆశీర్వాదములు కూడా కారణభూతుడైన తండ్రి, మీ ఘననామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా, ఒక చిన్న అవిధేయత ఎంతో పెద్ద నష్టాన్ని కలగజేసినటువంటి ఆ యొక్క అంశాన్ని మీరు మాకు తేటగా బోధించారు ప్రభువా, మీకు స్తోత్రములు. ఎంతమంది వీక్షిస్తున్నారో లేదా వింటున్నారో వారందరికీ మీ ఆశీర్వాదం దయచేయండి. రక్షించబడిన వారిని స్థిరపరచండి ప్రభు, రక్షణ లేని వారిని రక్షించండి. అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని స్వస్థపరచండి. సమస్యలతో వారి సమస్యలు పరిష్కారం చేయండి ప్రభువ. కుటుంబాలతో రక్షించబడి మీ రాజ్య వారసులకు సహాయం చేయండి. మొదటి శతాబ్దంలో శిష్యులు ప్రకటించినప్పుడు వెనువెంట మీరు వాక్యమును స్థిరపరిచారు ప్రభువ. ఇదన వాక్యాన్ని స్థిరపరిచి అనేకులకు ఆశీర్వాదకరంగా మీకు మహిమకరంగా చేసి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక నిత్య సహవాసం సదా ప్రభువు మీకు తోడయుండునుగాక. ఆమేన్. ప్రభు స్తోత్రం. మీ అందరికీ వందనాలండి. ఇప్పటి వరకు ఎంతో శ్రద్ధగా దేవుని మాటలు విన్నారు, అలాగే ఈ ప్రోగ్రాన్ని వీక్షించారు. మరి మా కొరకు మేము చేస్తున్న ప్రభు యొక్క పరిచయం కొరకు కూడా ప్రార్థించాలని ప్రభువు మనం చేస్తున్నాం. ఇంకా మీలో ఎవరైనా రక్షణ పొందినటువంటి వారు, ప్రభువుని ఎరగినటువంటి వారు ఉంటే ఈనాడే ప్రభు అయిన యేసుక్రీస్తుని మీ జీవితంలోకి ఆహ్వానించండి, మీరు ధన్యులవుతారు. విశ్వసించిన ప్రభు ప్రతి వారికి ప్రభు కృప తోడయుండునుగాక. ఆమేన్.